మీ సంకల్పంలో మనందరినీ ఏర్పాటు చేసుకొని మీ పిల్లలుగా ఉండటకు మాకందరికీ సదవకాశాన్ని ప్రభావం మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘముగా మేము పిలిచేది మీ వాక్యాన్ని చదువుకొని మేము ఆరాధించటకు మా ప్రాణులను దేహములను ఆత్మలను దుర్గొట్టుకొని మీరు మా ఎడల చేసినటువంటి అద్భుతమైన కార్యాలను కలుసుకొని మేము స్థితించగలగటకు ఆరాధించగలగటకు మా జీవితాలను మీకు సమర్పించుకోగలగటకు నేను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చదువుబడిన వాక్య భాగంలో నుండి మేము తెలుసుకోవాల్సిన అనేక సంగతులను మీరు మాకు తెలియజేసి మేము ఆరాధించడంలో మేము నడిపించుకున్నాం. మన కొరకు సెలవుల వర్తం కాచి కాలం పెట్టి యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈనాటి ఆదివార ఆరాధన శీర్షిక ఇర్మియా గ్రంథంలోని దేవుని లక్షణం. ఇర్మియా గారు ఏ కాలంలో వారికి ప్రవచించాడు, ఇశ్రాయేలీయులకు యూదులకు ఎట్టి కాలంలో ఆయన ప్రవక్తగా నియమించబడ్డాడు అన్న సంగతులు మునుపు ఆదివారాలలో ప్రవక్త పరిచయం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం తెలుసుకున్నాం. అయితే ఈ దినం ఇర్మియా గ్రంథంలోని దేవుని లక్షణాలు చూడటకు దేవుడు మనందరికీ సహాయం చేయను. మొదటి అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని. అదేవిధంగా 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని. మొదటిది ప్రవక్తలను నియమించినటువంటి దేవుడు. 4వ వచనం ప్రారంభంలో మనం గమనిస్తే యెహోవాకు నాకు ప్రత్యక్షమై అనగా ఇర్మియా గారికి ప్రత్యక్షమై యెహోవాకు చెప్పినది ఏంటి అంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితిని అని. గర్భములో నేను నిన్ను రూపించాను, కానీ ఆ రూపింపబడేటువంటి ఆ కార్యక్రమానికన్నా ముందుగానే నువ్వెవరన్నా తెలుసాను. అది ఎలా సాధ్యం? మన ప్రారంభము దేవుడు ఎరుగున, మన యొక్క ఆరంభము ఎటువంటిది, మనం ఆవిర్భవించేటువంటి ఆ దినము కన్నా ముందు నుండే దేవుడు మనలందరినీ ఎరిగినటువంటి దేవుడు. కేవలం ఇర్మియా గారికి మాత్రమే సొంతమైనటువంటి వచనం కాదు. గర్భంలో రూపింపబడక మునిపే మనలందరినీ ఎరిగినటువంటి దేవుడు ఆయన. గర్భంలో జరిగేటువంటి ఆ ఫలదీకరణ కార్యక్రమం, అండ ఫలదీకరణ కార్యక్రమం గురించి ఆలోచన చేస్తే, తండ్రి నుండి వచ్చినటువంటి శుక్రకణాలు దాదాపుగా 10 కోట్ల శుక్రకణాలు తండ్రి నుండి వస్తే, తల్లి దగ్గర ఒక అండము మాత్రమే, ఆ శుక్రకణాలలోని ఒక శుక్రకణం కోసము తల్లి గర్భంలో ఒక అండము వెయిట్ చేస్తూ ఉంటుంది. కోటాను కోట్ల కణాలు బయలుదేరుతాయి ఆ అండము దగ్గరకు వచ్చి ఫలదీకరణ చెందడానికి. ఒకే ఒక్క కణం, ఒకే ఒక్క శుక్రకణము మాత్రమే, ఈ 10 కోట్ల శుక్రకణాలలో ఒకే ఒక్క శుక్రకణము మాత్రమే అండము దగ్గరకు వచ్చి అండములోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జైగోట్గా ప్రారంభమవుతుంది. కొన్ని కోటాను కోట్ల శుక్రకణాలను కాదని అండంలోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తివే నీవు. తండ్రి దగ్గర నుంచి ప్రయాణము ప్రారంభమైంది మనది. అన్నము దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ శుక్రకణము లోపల ఎంతో జీవశక్తి ఉన్నది. తనతో పాటు పోటీగా ఉన్నటువంటి మిగతా కోటాను కోట్ల శుక్రకణాలను ఎదుర్కొంటూ ఆ కాంపిటీషన్ను తట్టుకొని అన్నము దగ్గరకు వచ్చి ఫలదీకరణ చెందడంలో
ఆ ఒకే ఒక్క శుక్ర కణము మాత్రమే సక్సెస్ అయింది. అది ఎవరో కాదు నువ్వే, అది ఎవరో కాదు నేనే. మనల్ని సక్సెస్ఫుల్గానే దేవుడు స్టార్ట్ చేయించాడు మన ప్రయాణాన్ని. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? నువ్వు అనేటువంటి ఒక వ్యక్తి తల్లి గర్భంలో రూపింపబడక మునుపే స్టార్ట్ అయ్యాను. నీలో ప్రాణశక్తిని, జీవశక్తిని ఉంచింది దేవుడే. ఈ అండము కలిసిన తర్వాత శుక్రకణం అన్నది ఒకే ఒక్క కణముగా ప్రారంభమవుతుంది, చిన్న కణముగా ప్రారంభమవుతుంది. శుక్రకణం యొక్క సైజ్ సైంటిస్టులు చెప్పింది ఎంతో తెలుసా? మన యొక్క వెంట్రుక ఉంటుంది కదా, ఆ వెంట్రుక తీసుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న కట్ చేయండి, చిన్నగా కట్ చేయండి. ఆ చిన్న పీస్లోనే దాదాపుగా 25 శుక్రకణాలను పెట్టచ్చు. మన వెంట్రుకలోని చిన్న భాగాన్ని తీసుకుంటే ఆ చిన్న భాగంలోనే 25 శుక్రకణాలను ఇమర్చవచ్చు. అది నా ప్రారంభం, అది నీ ప్రారంభం. ఇది ఆశ్చర్యం కాదు. ఈ చిన్న శుక్రకణము ఫలదీకరణ వచ్చేది ఒక్క కణము 2 కణాలుగా, 2 4గా, 4 8గా, 8 16గా, 16 32గా, 32 64గా అలా ఫలదీకరణ చెందుతూ డివైడ్ అవుతూ బేబీ చేతిలోకి వచ్చే లోపల ఎన్ని కణాలుగా అది డెవలప్ అయ్యి వచ్చింటుందో. శాస్త్రవేత్త లెక్క ప్రకారం 2 లక్షల కోట్ల కణాలు కలిపితే పుట్టేవాడే మన చేతిలోకి వచ్చేటువంటి పాపో ఆ బాబు. 2 లక్షల కణాల కలయిక. ఒక్క కణంగా ప్రారంభమైనటువంటి నీ జీవితం, నా జీవితం 2 లక్షల కోట్ల కణాలుగా గర్భములో నుండి బయటకు వచ్చాం. ఆ కణం ప్రారంభమైంది కదా, జైగోటుగా ప్రారంభమైనటువంటి ఆ దశను ఆలోచన చేస్తే అందులో చిన్న కణంలో ఆ దినాలు గడుస్తున్న కొద్దీ, వారాలు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ ఆ ఒక్క కణమే 2గా 4గా 8గా డివైడ్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని మెదడు కణాలుగా, కొన్ని గుండె కణాలుగా, కొన్ని ఊపిరితిత్తుల్లాగా, కొన్ని ఎముకలలాగా తయారు కావడానికి ఆ కణాలన్నీ కూడా విడదీయబడ్డాయి. విడదీయబడ్డటువంటి ఆ కణాలు దేవుడు అందులో ఉంచినటువంటి విధులను బట్టి, ఆ కణానికి ఇచ్చినటువంటి, ఆ కణములకు ఇచ్చినటువంటి పనిని బట్టి అవి మన దేహంలోని గుండెగా, కన్నుగా, ముక్కుగా, ఎముకలుగా, చర్మముగా, వెంట్రుకలుగా ఎంతగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచించండి. ఆ చిన్న కణంలో దేవుడు ఉంచినది ఏంటో తెలుసా? DNA. ఆ చిన్న కణంలో దేవుడు DNAని ఉంచాడు. ఆ DNAలోనే ఉందంతా చరిత్ర. ఆ చిన్న కణంలోనే ఉంది నువ్వు ఎంత ఎత్తు ఎదగగలవో, నీ రంగు ఎలా ఉండాలో, నీ రూపు ఎలా ఉండాలో, నీవు ఎవరి పోలికలో ఉండాలో, భవిష్యత్తులో నీకు ఎటువంటి రోగాలు వస్తాయో అన్నీ కూడా చిన్న DNAలోనే నిక్షిప్తమై ఉంటుంది. చిన్న DNA. ఆ కణము అంతగా ఫలదీకరణ చెంది విడదీయబడి అన్ని లక్షల కోట్ల కణాలుగా మారి అది బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నిలిచినటువంటి మనం 30 లక్షల కోట్ల కణాల సముదాయం. దేవుడు అంటున్నాడు నిన్ను ఏమన్నా చూడండి, 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఎలా ఎరుగునాను నిన్ను? నువ్వు ఎలా ఉండాలో, ఏ రంగులో ఉండాలో, ఏ ఎత్తులో ఉండాలో, ఎవరికి పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో ఇవన్నీ దేవుడు నీ DNAలో ఉంచాడు. నువ్వు ఎలా పెరగాలో, నీ ఎత్తెంత ఉండాలో, నీ యొక్క తీరు ఎలా ఉండాలో అన్నీ కూడా నీ చరిత్ర మొత్తము DNAలో లిఖించి పెట్టాడు దేవుడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు DNA తెలిస్తే చాలు, నీ DNA శాంపుల్ తెలిస్తే చాలు, మొత్తం నీ పూర్వీకుల చరిత్ర అంతా చెప్పేస్తారు. నీకు ఫ్యూచర్లో రాబోయేటువంటి రోగాల చిట్టా కూడా ఇప్పుడే చెప్పేస్తారు. అంతటి టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ టెక్నాలజీకి ఆద్యుడు దేవుడు. అయితే ఈ కణాలన్నీ కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమని
ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ కణంలో ఈ జీవం ఎలా వచ్చింది, ఈ జీవాన్ని ఇలాగే పట్టి ఉంచగలిగేటువంటి ప్రయత్నాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మనిషి ఆయుష్ను పెంచాలి. అయితే దేవుడు ఉంచిన నియమం ఏంటి? కణాలకు ఏదో ఒక నాడు ఈ కణాలన్నీ కూడా ఆగిపోవాల్సిందే. దేవుడు చెప్పేటువంటి సందర్భం రాబోతుంది. ఆనాడు ఆత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఈ కణాలన్నింటిలో నుండి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు అందరం కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసింది. ఇంతవరకు నిలబెట్టినటువంటి ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మ దేవుడు రా అనగానే వెళ్ళిపోవాల్సింది. అయితే శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? ఈ కణాలను ఇలాగే పట్టి ఉంచి ఏమైనా ప్రయత్నం చేద్దాం, మనిషి యొక్క ఆయుష్ను పెంచేటువంటి ప్రయత్నం చేద్దామా అని ఈ డిఎన్ఏను వాళ్ళు పరిశీలన చేస్తూ వాళ్ళు ఎలాంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారంటే, సముద్రంలో జెల్లీ ఫిష్ అని ఒక ప్రాణి ఉంటుంది, విన్నాడు ఎప్పుడన్నా? జెల్లీ ఫిష్ అని. జెల్లీ ఫిష్ యొక్క కణాలను అబ్జర్వ్ చేస్తే అది ఎన్నటికీ చనిపోదు, దానికి చావలేదు. అది వృద్ధాప్యాన్ని కలిగి లేనటువంటి స్థితిలో దేవుడు దాన్ని తయారు చేశాడు. ఈ జెల్లీ ఫిష్ ఎన్ని సంవత్సరాలైనా బ్రతికి ఉండగలిగేటువంటి ఆ శక్తిని దేవుడు ఉంచాడు దానికి. అది ఒకవేళ వృద్ధాప్య దశకి వచ్చేసినట్లయితే, ఏదైనా గాయమైనట్లయితే తనంతకు తానుగానే మళ్ళీ పిల్లవాడి స్థితి కంటే మొదటి స్థితికి చేరిపోతుంది. వృద్ధాప్య దశ ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా గాయం అయితే మళ్ళీ పుట్టినప్పుడు ఏ రకమైనటువంటి కణాలుగా ఏర్పడిందో అటువంటి కణాలుగా మళ్ళీ తనను తాను మార్చుకునే శక్తి ఆ జెల్లీ ఫిష్లో ఉందట. ఆ జెల్లీ ఫిష్లోని డిఎన్ఏలో అది ఉందట. మరి అది చచ్చిపోవాలంటే ఏదైనా చేప వచ్చి మిగిలితే తప్ప దానికి చావు ఉండదు. అందుకని ఇప్పుడు ఆ జెల్లీ ఫిష్లోని డిఎన్ఏ తీసుకొని మనిషి డిఎన్ఏకి అటాచ్ చేసి మనిషి యొక్క ఆయుష్ను పెంచాలని శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతటి జీవశక్తిని దేవుడు ఎవరిలో ఉంచాడు? మనిషిలో ఉంచాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అన్నాడు. దేవుడికి మన పట్ల ఎందుకు ఇంత ప్రేమ? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి? దేవుడు మన కోసం ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాలి? కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను రూపింపక మునిపే ఎరిగిన దేవుడు, రూపించుటకు తాను ఒక ప్రణాళికను తయారు చేసినటువంటి దేవుడు. మనలందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమతో తయారు చేసుకున్నాడు. ఆయన కష్ట ఫలితంగానే ప్రతి దినం కూడా మనలోని కోటాను కోట్ల కణాలు జీవశక్తితో ముందు కొనసాగుతున్నాయి. ఈ ఎనర్జీ అంతా మనకి ఇస్తున్నది దేవుడే. ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటి అంటే ఆయనే మన ఆరంభానికి ఆద్యుడు కాబట్టి, ఆయనే మనము జీవశక్తి కలిగి ఉండటకు కారణం కాబట్టి, తాను చేసుకున్నటువంటి వారము కాబట్టి మనమంటే ఆయనకు అంతటి ప్రేమ. అయితే మనసులో చదువుతున్నా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అన్నాడు. తర్వాత జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. మొదటిది దేవుడి లక్షణాలలో ప్రవక్తను నియమించినటువంటి దేవుడు. ఈ శిశువును దేవుడు తయారు చేసి అతను ప్రతిష్ఠించి అతడు బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఒక ప్రవక్తగా ఆయన నియమించాడు. ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేత దేవుడు మనల్ని నియామకం చేసుకున్నాడు. గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్నట్టు నిన్ను నన్ను కూడా ఏదో ఒక పని నిమిత్తమై దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఇర్మియా గారిని ప్రవక్తలాగా నియమించుకున్నాడు. దేని నిమిత్తం? దేని నిమిత్తం? ఎవరి కోసం? జనముల కోసం. ఏ జనముల జనాలు? ఇశ్రాయేలీల కోసం, యూదుల కోసం. వారికి ప్రవక్తగా నిలబడాలని ఇర్మియా గారిని ఆయన నియమించాడు. మరి నిన్ను నన్ను మన కోసం కూడా దేవుడు ఏదో ప్రణాళిక కలిగే మనకు దేవుడు ఈ ఆయుష్ను అనుగ్రహించాడు. ఇర్మియా గారు నిలబడి ఇప్పుడు ఇశ్రాయేలీయులకు, యూదులకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. ఏ ఏ సందర్భాల్లో ప్రవచిస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. నేను చదువుతాను, వినండి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలగడ లేచి
ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని వారు నా మాట వినకై ఉన్నారు, చెవియొక్కకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొచ్చున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. దేవుడేమో ప్రవక్తలు పంపించాడు ఇశ్రాయేలు కోసము, యూదుల కోసం. ఎందుకొరకు? ఇదిగో రాబోతుంది బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం వచ్చి దాడి చేయబోతుంది నిన్ను. కాబట్టి జాగ్రత్త. నీ యొక్క పాపము నుండి నీవు మరలాలి, నీ దుష్టత్వం నుండి నీవు మరలాలి, నీ విగ్రహాల నుంచి నువ్వు మరలాలి, పిల్లలను కూడా బలిచ్చేటువంటి నీ తత్వము నుండి నువ్వు మరలాలి. అన్యుల మార్గంలోకి వెళ్ళినటువంటి నీవు తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి అని దేవుడు ఇర్మియా గారి ద్వారా ఇశ్రాయేలులకు, యూదులకు ప్రవచనము ఇచ్చాడు. రాబోతుంది ఉగ్రత అని చెప్పాడు. మరి వారు విన్నారా? సరే చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలోని 5వ లైన్ చదువుతున్నాను. 4వ వచనంలో 5వ లైన్. యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగించును, అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేతును అన్న. ఎందువరకు ప్రవక్తను పెందలొక్కడనే లేపి ఈయన ఉదయాన్నే ఇశ్రాయేలులకు, యూదులకు ఎందుకొరకు ఇదిగో శిక్ష రాబోతుంది, తీర్పు ఉండబోతుంది, జాగ్రత్త 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 అని ప్రవక్తను నియమించి ఎందుకు పంపించాడు దేవుడు అని అంటే, ముందుగా అనుకున్నాం కదా, గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరుగును, మన ప్రారంభానికి ఆద్యుడు ఆయనే. ఇర్మియాకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు, యూదులకు కూడా ఆయనే ఆద్యుడు. వారిని కూడా గర్భములో రూపించినటువంటి వాడు ఆయనే. యూదులను, ఇశ్రాయేలులను గర్భములో రూపించిన వాడు కూడా ఆయనే. కాబట్టి తన ప్రజల పట్ల తన ప్రేమను ఆయన ఎలా బయలుపరుస్తున్నాడు అంటే, 100 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి ఉగ్రత గురించి ప్రవక్తలను ఈనాడే నియమించి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇదిగో మారండి 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 అని వారి మార్పుకై దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. వారికే కాదు, మనందరి కొరకు కూడా దేవుడు ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు, ఎంతో మంది సేవకులు పంపించాడు. ఎందుకొరకు? మనం మారాలని, మనం పాపం నుండి మరలిపోవాలని. ఎందుకు? ఇశ్రాయేలు, యూదులే కాదు, మనల్ని కూడా రూపించిన వాడు ఆయనే. కాదు, మన ఆరంభానికి కూడా ఆయనే ఆద్యుడు. కాబట్టి మనలోని ప్రతి కణాన్ని తయారు చేసిన వాడు ఆయనే, ప్రతి కణంలో డిఎన్ఏను రూపించిన వాడు ఆయనే. మనము ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టాలి, ఏ రకంగా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఏ రకమైనటువంటి భవిష్యత్తు మనకు ఉండాలని ప్రణాళిక సిద్ధపరిచినటువంటి వాడు ఆయనే. కాబట్టి మనను ప్రేమించినటువంటి దేవుడు, మన మీద శ్రద్ధ కలిగిన దేవుడు, నేను సృష్టించిన వారు నాతో ఉండాలి, అయితే పాపము చేసి అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. నేను ఎంతో ప్రేమతో గర్భంలో రూపింపజేసుకున్నటువంటి వీరందరూ పాపమును గర్భము ధరించి వారు నాకు దూరమైపోతున్నారు అని దేవుడు ఆవేదన చెంది అపవాది కోరల్లోకి వెళ్ళిపోతున్నారు వీరంతా అని ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది సేవకులను ఆయన నిలబెట్టి హెచ్చరిక వర్తమానాన్ని ఎన్నో సందర్భాలలో ప్రచురపరిచాడు. అలాంటి సేవకులు సేవ చేస్తూ 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 వచ్చారు. కాబట్టి ఈనాటికి సువార్త అనేక చోట్ల ప్రకటించబడుతుంది. అలా ప్రకటించబడేటువంటి క్రమములో వచ్చిందే నీ దగ్గరకు వచ్చిన సువార్త, నా దగ్గరకు వచ్చిన సువార్త. మనల్ని ప్రేమతో కలుగజేస్తున్న దేవుడు, మనము ఆయనకు దూరమైతే భరించలేనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపించి ఆయన రక్తార్పణము ద్వారా రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణ సువార్తను మన వరకు తీసుకొని వచ్చాడు. దాన్ని నమ్మిన మనం ఏమయ్యాం? విశ్వాసమయ్యాం. దాన్ని నమ్మిన మనం ఏమయ్యాం? సంఘములో సభ్యులమయ్యాం. దాన్ని నమ్మిన మనం ఏమవ్వబోతున్నాం? పరలోక రాజ్యంలోకి చేరబోతున్నాం. ఇది ఎంతటి ధన్యత, ఇది ఎంతటి భాగ్యము దేవుడు మన ఎడల కలుగజేసింది. దేవుడు హెచ్చరించాడు సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆ ఇశ్రాయేలీయులకు, యూదులకు. ఏమన్నాడు? బబులోను రాబోతుంది, జాగ్రత్త. అశ్షూరీయులు రాబోతున్నారు, జాగ్రత్త.
అని ప్రకటించారు. మరి విన్నారా? వారు వినలేదు. రావాల్సినటువంటి ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని సంకల్పంలో మనమందరం రక్షింపబడాలని ఆయన ఆలోచన చేసి హెచ్చరికల ద్వారా స్వార్థను నీ దగ్గరకు నా దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, ఆత్మీయంగా నిలబెట్టాలని సేవకుల ద్వారా వాక్యాన్ని మనకు బోధించినప్పుడు మనం వినకపోతే జరిగేటువంటి అనర్థం ఏంటి? ఆ హెచ్చరిక నిజమవుతుంది. బబులోను వచ్చి వారి మీద దాడి చేసినట్టు మన జీవం ఏమవ్వబోతుంది? దొంగిలించబడబోతుంది. అపవాది వచ్చి దేవుడు మనకు ఇవ్వాలనుకున్నటువంటి జీవాన్ని వాడు దొంగిలించబోతున్నాడు. అయితే దేవుడు బబులోనీల దాడి ద్వారా ఇశ్రాయేలీయులకు జరగబోతున్నటువంటి ఆ నష్టం గురించి ముందుగానే వారిని హెచ్చరించాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరించిన మీదట కొన్ని సంవత్సరాలైన తర్వాత దేవుడు ఏం చేశాడు చూద్దాం. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 30వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. రాబో దినములలో 30వ అధ్యాయము 3వ వచనం. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశము వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవించుచున్నాడు. కావున నేను మీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో రాయించుకోను అన్నాడు. 29వ అధ్యాయము 10వ వచనంలో చదువుతుంది. యెహోవా ఆజ్ఞాయించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును అన్నాడు. మొదటగా హెచ్చరిక చేసినటువంటి దేవుడు సేవకుల ద్వారా, అదే సేవకుల ద్వారా వారికి నిరీక్షణను కూడా ఇస్తున్నాడు. ఏం నిరీక్షణ అది? 70 సంవత్సరాల తర్వాత తిరిగి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? పరలోకానికి ఆరోహమైనటువంటి యేసుక్రీస్తు తిరిగి మనకు స్థలాలు అక్కడ సిద్ధపరిచి ఆయన మనం తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను ఆయన నిలబెట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. సరే, మొదటిది ప్రవక్తలను నియమించినటువంటి దేవుడు. రెండవది చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమితును, వారు జ్ఞానముతోను వివేకముతోను మేము నేడుదురు. మొదటిది ప్రవక్తలను నియమించినటువంటి దేవుడు. రెండవది కాపరులను నియమించినటువంటి దేవుడు. ఈ ఇశ్రాయేలీయులకు ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో మిమ్మల్ని తిరిగి తీసుకొస్తానని చెప్పాడో, ఆ తిరిగి తీసుకొస్తాననేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో దేవుడు 3 కాపర్లను వాడుకున్నాడు. వాళ్ళే జెరుబ్బాబెలు, ఎజ్రా గారు, నెహమ్యా గారు. ఆ కాపర్లను వాడుకొని చెరలో ఉన్నటువంటి వారిని ఎక్కడ తీసుకొని వచ్చాడు? తిరిగి వారు రావాల్సినటువంటి ప్రాంతానికి వారిని తీసుకొని వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనను స్థిరపరచడానికి, మనను బలపరచడానికి దేవుడు అనేక మంది కాపర్లను మనకు ఆయన నియమించినటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సేవకులు చెబుతూనే ఉంటారు, మీరు ఎక్కడన్నా ఉండండి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండండి. మీరు ఎక్కడన్నా ఉండండి, సంఘానికి వెళ్ళండి, ఒక కాపరి దగ్గర ఉండండి అని చెబుతూ ఉంటారు. కారణం, కాపరికి దేవుడు పని ఇచ్చాడు. ఏం పని? నడిపించేటువంటి పని. జెరుబ్బాబెలుకు, ఎజ్రాకు, నెహమ్యాకు దేవుడు పని అప్పచెప్పాడు. పట్టణాన్ని కాపాడాలని, ఆలయాన్ని పునరుద్ధరించాలని, ఆత్మీయ జీవితాలను కూడా పునరుద్ధరించాలని. ఈనాడు దేవుడు ఎన్నుకున్నటువంటి వేల మంది, లక్షలాది మంది కాపరులు చేస్తున్నటువంటి పని కూడా ఏంటి అంటే, ప్రతి చోట స్థానిక సంఘంలో కాపరులందరూ కూడా తమ విశ్వాసులను దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆలయాలు కడుతూ ఉన్నారు, ఆత్మీయ సంఘాలను కడుతూ ఉన్నారు. ఆత్మీయంగా పతనమైనటువంటి అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలను నిలబెట్టడానికి తమ జీవితాలను ధారపోసి సేవకులందరూ నిలబడి దేవుని పక్షాన పోరాడుతున్నారు. ఈ దినం వీరందరి యొక్క సేవా ఫలితమే ఈనాటికి వేల సంఘాలు నెలకొల్పబడ్డాయంటే దేవుడు నియమించినటువంటి కాపరులను బట్టే. ఆత్మీయ జీవితాలను అనేక మంది కాపరులు కట్టారు కాబట్టి ఏ కాపరి నడిపించినటువంటి, ఏ విశ్వాసి ద్వారా వర్ధిల్లినటువంటి ఏ సేవకుడో మన దగ్గరకు స్వార్థం తీసుకొని వచ్చాడు. ఎవరెవరి ద్వారానో
మన వరకు సువార్త వచ్చింది. ఇదంతా దేవుని ప్రణాళికలో భాగముగా జరిగింది సుమా. యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు. మనము పొందుకున్నటువంటి రక్షణ దినము. నాకైతే ఏ దినాన రక్షణ పొందాను అనేది డేట్ అయితే నాకైతే గుర్తులేదు. కొంతమంది చెప్తుంటారు నేను పలానా దినాన రక్షణ పొందాను. నాకైతే ఆ దినం గుర్తులేదు. కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ అది జరిగినది యాక్సిడెంటల్గా కాదు, కానీ అది దేవుని ప్రణాళికలో భాగముగానే జరిగినది. కాపర్లను దేవుడు వాడుకొని మనం నడిపిస్తూ ఉన్నాడు. రక్షణలోకి నడిపించాడు. దేవుని స్వరూపంలోకి మనం మారాలని కాపర్ల ద్వారా వాక్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. సరే, మొదటిది ప్రవక్తను నియమించిన దేవుడు, రెండు కాపర్లను నియమించిన దేవుడు. మూడవది చూసుకొని ముగించుకుందాం. మూడవది ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 25వ వచనము. మొదటిగా 31వ అధ్యాయం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 35వ వచనం. చూద్దాం ఎవరైనా. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును అని. మొదటిది ప్రవక్తను నియమించినటువంటి దేవుడు, రెండు కాపర్లను నియమించినటువంటి దేవుడు. ప్రవక్తలను బట్టి, కాపర్లను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తున్నందుకు, మనం నడిపిస్తున్నందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది అంతరిక్ష విధులను నియమించినటువంటి దేవుడు. 33వ అధ్యాయం 25-26 కూడా చదువుకుందాం. 33వ అధ్యాయం 25-26. నేను కాని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం అతని సంతాన సంబంధి అయిన ఏలికను యాకోబు సంతానపు వాడు నా సేవకుడైన దావీదు సంతానం నిశ్చయంగా నేను వారి జాలిపడి చెరలో నుండి వారిని రక్షించాను. 25లో చదువుకున్న దాన్ని మరొకసారి చూద్దాం. యెహోవా మాట సెలవిస్తున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశమును గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అంటూ దాని అర్థము నేనే అనేటువంటి అర్థముతో వస్తుంది. భూమి ఆకాశములకు దేవుడు ఏం చేశాడంట? విధులను నియమించాడు. 31వ అధ్యాయానికి మరొకసారి అండి, ఇంతకుముందు చదువుకున్నటువంటి మాటలే. 31, 35. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును అని. అంతరిక్ష విధులను నియమించినటువంటి దేవుడు ఆయన. మనల్ని రూపించుకున్నటువంటి దేవుడు, ప్రతి కణము మనలో జీవంతో ఉండడానికి కారణమైనటువంటి దేవుడు, మన ఆరంభము మొదలుకొని నేటి దినము వరకు మనలను నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు, మన కొరకై చేసినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం ఏంటి అంటే ఈ అంతరిక్ష విధులు. మనందరి సౌఖ్యము నిమిత్తమై ఆయన చేసినటువంటి ఈ సర్వ సృష్టిని తలుచుకున్నప్పుడు ఆయన మన ఎడల కలిగినటువంటి ప్రేమను అర్థం చేసుకుంటూ అబ్బురపోయేటువంటి అనేకమైన విషయాలు ఈ అంతరిక్షంలో దాగి ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలకు దేవుడు విధులను ఇచ్చాడు. సూర్యచంద్ర నక్షత్రాలకు దేవుడు విధులను అనుగ్రహించాడు. నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలని ఈ గెలాక్సీలో ఉన్నటువంటి ప్రతి దానికి దేవుడు నియమాలు ఏర్పాటు చేసి మనము సురక్షితంగా ఉండడానికి, భూమి మీద నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండడానికి టోటల్ యూనివర్స్ని ఆయన కొన్ని రూల్స్ చేత కట్టడి చేస్తూ ఉన్నాడు. ఆయన నియమించినటువంటి విధుల చొప్పుననే ఈ సూర్య కుటుంబం కానీ, ఈ పాలపుంత కానీ, ఈ నక్షత్రాల సముదాయం కానీ నిలబడి లోబడి నడుస్తూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను సురక్షితముగా ఉండాలి. భూరాజ్యములు, భూమి మీద ఉన్న మానవ సంతతి సురక్షితంగా ఉండాలని దేవుడు అనేకమైన నియమాలను ఈ అంతరిక్ష
అంతరిక్షంలో ఉంచాడు. పోయిన ఆదివారం సైన్యంలో తగ్గిపోతే యెహోవా అనేటువంటి శీర్షికలో మనం నేర్చుకున్నాం. మన భూమి సురక్షితంగా ఉన్నదంటే జూపిటర్ అనేటువంటి ఒక గ్రహం ఉన్నది. ఆ గ్రహము కొన్ని వందల వేల లక్షల గ్రహశకల ఆస్ట్రాయిడ్స్ మన భూమిని తగలకుండా కాపాడుతుంది అని తెలుసుకున్నాం. ఆ జూపిటర్ ఎంత పరిమాణంలో ఉంటుంది, అసలు ఆ జూపిటర్ ఏంటి అంటే అది ఇలాంటి ఒక సాలిడ్ పదార్థంతో లేదు. అది పూర్తిగా వాయువులతో ఉన్నది, గ్యాస్తో ఉన్నది. నువ్వు అక్కడ కాలు పెట్టాలంటే కాలు పెట్టలేవు, లోపలికి వెళ్ళిపోతూనే ఉంటావు అని తెలుసుకున్నాం కదా. దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అని అంటే భూమి ఎంత ఉంటుందో ఆ భూమి లాంటివి 1000 భూములు కలిపితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉంటుంది జూపిటర్. అంటే ఒక చిన్న గోళీ తీసుకోండి, చిన్న గోళీ ఇక్కడ పెట్టండి, ఒక గోళీ. అలాంటి గోళీలు ఒక 1000 కలిపి ఒక బాల్ చేయండి. 1000 గోళీలతో ఒక బాల్ చేసి దాన్ని పక్క పెట్టండి. ఈ భూమి ఒక గోళీ అయితే 1000 గోళీల లాంటిది జూపిటర్. మన భూమిని రక్షించుటకు దేవుడు విధులను అంతరిక్షంలో ఉంచాడు. అందులో జూపిటర్ని దేవుడు నిలబెట్టాడు. అందుకే మనము సురక్షితంగా భూమి మీద ఉండగలుగుతున్నాం. అంతేకాదు సూర్య చంద్ర నక్షత్రాలకు దేవుడు విధులను ఇచ్చాడు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడి చంద్రుడు మనకేం చేస్తున్నాడు? రాత్రిపూట కాంతిని ఇస్తున్నాడు. చంద్రుడు కాంతి ఇస్తున్నాడంటే చంద్రుడే ఆ కాంతిని ఇస్తున్నాడు అని మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తెలిసింది చంద్రుడు స్వయంగా కాంతిని ప్రకాశింపలేడు. చంద్రుడు చంద్రుడుగా ఉన్నాడు. సూర్యుడు తన యొక్క వెలుతురును చంద్రుని మీదకు ప్రకాశింప చేయగా ఆ ప్రకాశాన్నే మనము చూస్తున్నాము అన్నది వాస్తవం కదా. మరి ఈ రూల్ పెట్టింది దేవుడే. చంద్రుడు ఎలాంటి వేగంతో తిరుగుతున్నాడు? భూమి ఎంతటి వేగంతో తిరుగుతుంది అంటే భూమి సూర్యుని చుట్టూ కూడా, సూర్య కుటుంబంలో భూమి అన్నది సూర్యుని చుట్టూ గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నారు. మన భూమి, హలో, మన ముసున్న భూమి సూర్యుని చుట్టూ ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే 1,00,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే సెకండ్కి 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మన కన్న అరపడ కళ్ళు తెరిసే లోపల 30 కిలోమీటర్ల దూరం తిరిగినాం మనం. ఈ నియమాన్ని ఉంచింది దేవుడే. ఇలా తిరగకపోతే భూమి మీద మానవ జాతి నివసించేది కాదు. చంద్రుడు తాను తిరుగుతూ ఉన్నప్పుడు మామూలుగా భూమిని ఒక బాల్గా పెట్టి ఇలా తిప్పుతాం కదా, మనం భూమిని ఇలా తిప్పుతాం కదా, తిప్పినప్పుడు గరగర తిరుగుతాడు. చంద్రుడు కూడా అలాగే తిరుగుతున్నాడేమో అని అనుకున్నాం చాలా సంవత్సరాలు. అయితే చంద్రుడికి దేవుడు ఉంచినటువంటి నియమాన్ని బట్టి భూమి మీద మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. చంద్రునికి దేవుడు ఇచ్చినటువంటి నియమం ఏంటంటే అది మనం ఇలా బాల్ పెట్టి ఇలా తిప్పితే గర్ర జరిగేటువంటి అలాంటి పరిభ్రమణం కాదు, అలాంటి రొటేషన్ కాదు. చంద్రుడు ఎప్పుడు కూడా ఈ రకంగానే తిరుగుతూ ఉంటాడు. గుండ్రంగా కాదు, ఒకే వైపు మాత్రమే కనిపించేలాగా తిరుగుతూ ఉంటాడు. అంటే మనం చూస్తున్నటువంటి చంద్రుడు ఒకవైపు మాత్రమే చూస్తున్నాం, కానీ చంద్రుని యొక్క మరో వైపుని మనము చూడటం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న 5 రూపీ కాయిన్ తీసుకోండి. ఒక 5 రూపీ కాయిన్ని ఇలా పెట్టుకొని తిప్పామనుకోండి, గర్ర తిరుగుతుంది కదా, 2 పక్కలా చూడగలుగుతాము. అదే 5 రూపీ కాయిన్ని ఒకే పక్కన తిరిగితే ఓన్లీ 5 మాత్రమే, దాంట్లో 5 నెంబర్ ఉంటుంది కదా, 5 మాత్రమే తిరిగేలాగా తిరిగింది అనుకోండి, ఒకవైపు మాత్రమే కనిపించేలాగా. అలాంటి పరిభ్రమణం చేత చంద్రుడు తిరుగుతుంది, ఒకవైపు మాత్రమే చూడగలుగుతుంది. ఆయన అలా తిరుగుతున్నాడు కాబట్టే సముద్రము దాని యొక్క సరిహద్దులో ఉన్నది. ఆయన తిరగకపోతే, టైడల్ లాక్ అనేటువంటి ఈ నిబంధన లేకపోతే సముద్రం ఎప్పుడో భూమిని కమ్మేసేది, మనం ఎప్పుడో అందులోన మునిగిపోయేవారు. 31వ అధ్యాయము 35వ వచనం మళ్ళీ చదువుతున్నా, ముగిస్తాను. ఇంకా 31వ అధ్యాయం 35వ వచనం. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రమును నియమించువాడును,
దాని తరంగములు ఘోషించినట్లు సముద్రము నువ్వు రేపు వాడునగు యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు. సముద్రాన్ని దేవుడు తన యొక్క సరిహద్దులో ఉంచాడు. అది బయటకు రాకుండా ఆ రకంగా పట్టి ఉంచబడినదంటే దానికి కారణం ఏంటి అని అంటే దేవుడు దాన్ని తన యొక్క సరిహద్దులోనే ఉంచాడు. కాబట్టి ఈ అంతరిక్షంలో దేవుడు ఉంచినటువంటి ఈ అనేకమైనటువంటి నియమ నిబంధనల ఫలితంగానే మనమందరం కూడా భూమి మీద ఎలా ఉన్నాం? సురక్షితముగా ఉండగలుగుతూ ఉన్నాం. దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి ఆలోచనలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో అపురూపముగా దేవుడు నిన్ను నన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. మన ఆరంభం నుండి మన యొక్క జీవనం కొనసాగేటువంటి పర్యంతం వరకు, మనం మరణించి నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ దినం వరకు కూడా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది అవసరం అనేటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు ఆలోచన చేసి మన జీవితాన్ని ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇంతటి సిస్టమ్ని దేవుడు తన కంట్రోల్లో పెట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కారణం, వ్యక్తిగతంగా నీవంటే ఆయనకు ప్రేమ, వ్యక్తిగతంగా నేనంటే ఆయనకు ప్రేమ. అందుకొరకే ఆ ప్రవక్తలు నియమించినటువంటి దేవుడు ప్రవక్తల లేఖనాలని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు. కాపలను నియమించిన దేవుడు ఇక మనుష్య కాపరులతో కాకుండా ఆయనే తన సొంత కుమారుడు యేసుక్రీస్తును మన కొరకు కాపరిగా పంపించాడు. అంతరిక్ష విధులను నియమించినటువంటి దేవుడు ఆ అంతరిక్షాలకు పైగా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని సైతం వదిలిపెట్టి నీ కోసం నా కోసం మానవుడిగా, నీలాంటి నాలాంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి సుఖభోగాలు అనుభవించలేదు, కానీ మన నిమిత్తమై సిలువలో యాతన అనుభవించాడు, సిలువలో రక్తాన్ని చిందించాడు, అవమానం పాలయ్యాడు. అంతరిక్షాన్నే కంట్రోల్ చేయగలిగినటువంటి దేవుడు మనిషిగా వచ్చి చేతకాని వాడిగా ఆ సిలువలో ఆయన వేలాడాడు. కారణం, మన పాప బంధకాల నుండి మనం విడిపింపబడాలి, పాప విముక్తులు కావాలి, రక్షణ మనకు సిద్ధించాలి అంటే ఆయన ఆ రకముగా ఉండి తీరాలి అన్నటువంటి నిబంధన వలన మన నిమిత్తమై ఆయన కలువరి సిలువలో వేలాడాడు. మరి ఇంతటి ప్రేమ మన ఎడల చూపినటువంటి ఆ దేవుణ్ణి మనము తలుచుకుంటూ, ఆయన చేసినటువంటి కార్యాన్ని తలుచుకుంటూ, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తలుచుకుంటూ, మన యొక్క అల్పత్వాన్ని ఆయన ఎదుట ఒప్పుకుంటూ ఆ దేవుణ్ణి ఆరాధించండి. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ఆరాధించండి. కళ్ళు వంచి